ఆత్మావేశంతో బ్రదర్ అనిల్ కుమార్ గారు తలపై నూనె రాసి ప్రార్థన చేయగా మంచి మంచి కట్టుబాట్లు సార్. అంతకుముందు నాకైతే చనిపోదామని కాస్త సమయం దొరికినా చనిపోదాం అనిపించేది. ఎందుకు? కానీ ఇప్పుడు నా హృదయం తేలిగ్గా ఉంది. బ్రదర్, నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. శరణ శరణ మాయేసు రాజా, శరణేసు రాజా, శరణేసు రాజా. ఇదేంటో అయితే అరే నీ అబ్బా కరుణ చూడు మా కన్నా తండ్రి, కరుణామాయుడా, లోక రక్షకుడా. శరణ శరణ మాయేసు రాజా. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. కరుణ చూడు మము కన్నా తండ్రి, కరుణామాయుడా, లోక రక్షకుడా. సాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేయమని చెప్పండి. అంతలో నా మధ్య అమ్మ అన్నం ఇంకా అన్నం కలుపుకుంటుంది. ఇద్దరు పిల్లలు జాగ్రత్త అని చెప్పి అమ్మ చనిపోయింది. నోడు నురుగొచ్చేసింది. ఇంకా అమ్మ లేదని తెలిసిపోయింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. పాస్టర్ గారికి ఫోన్ చేశా. మధ్యాహ్నం 2:30కి పాస్టర్ గారు వచ్చి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 3వ తలపైన సెలవేసి నోట్లో ఆయిల్ పోసిండు. ఎప్పుడైతే నూనె ఆ ప్రార్థనలో నోట్లో పోసాడో ఎగ్జాక్ట్ 4 గంటలకి చనిపోయిన మా అమ్మ లేచి కూర్చున్నది. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మని చూసి అందరు ఎస్కేప్, ఒక్కడు అక్కడ నిలబడలేదు. కారణం ఇది దైవం క్రియేట్ చేశారు. ఇప్పుడు మా ఇంటి ముందు కుక్కకు ముద్ద పెడితేనే అది రోజు వచ్చింది మా ఇంటికి. ముస్లిం ఇళ్లలో అన్నం తిన్నాను, నేను ఎలా మర్చిపోవాలి వాళ్ళని? అంటే మీరు కుక్కనా? ఎస్. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? సూటిగా అడిగేస్తున్నా ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్ ఆశీర్వదింపవాళ్ళం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్ ఆశీర్వదింపవాళ్ళం. ఇది వ్యాపారం. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఇంతకాలం నుంచి వినబడేది కాదు, ఇప్పుడు ఇంతకాలం నుంచి చాలా నుంచి వినపడట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకు బాగుంది, ఇప్పుడు నాకు వినిపిస్తుంది. రే రే చాలా పాపం రా. సంవత్సరానికి కళ్ళు కాని రావట్లేదు, ఇప్పుడు నాకు కళ్ళు కాని వస్తుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి. భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి. క్రైస్తవులకు ప్రత్యేకంగా ఒక దేశం ఇచ్చేయండి. భారతదేశం మొత్తం బైబిల్ దేశంగా మారిపోతాది. ఇస్లాంలు పాకిస్తాన్ ఎలాగైతే విడగొట్టేశారో క్రైస్తవులు కూడా ఒక దేశాన్ని ఇచ్చేయండి. ఒకవేళ మీకు దమ్ముంటే జాతీయ జెండాలు ఆ మధ్యలో ఉన్న రంగులు తీసేయండి, చించేయండి. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. అందరి చూడండి, చెప్పు. ఈ అమ్మాయి పేరు ఒక బంగారం షాప్ పేరు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అవునా? అవును. అవును. అవునా? అబ్బా రికమాలారాబా షేకెదియాలారాబా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బట్టతలు ఉంటది, ఆయన పేరేంటి? ఆహా, కాదు కాదు కాదు, అది కాదు. ఏంటో చెప్తున్నా ఇందాకటి నుంచి. కాదు కాదు, ఈ అమ్మాయి పేరు కా అనే అక్షరంతో వస్తుంది. అంత గొప్ప పేరు ఏం పేరు? అవునా? అవును. కళ్యాణి. ఏం చేద్దామంటావు మరి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అవును. అవునా? అవును. అవునా? అవును. నీ వాదటి బామ్మది. యేసయ్య ఒక మాట చెప్పమన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. గర్భఫలం లేక బాధపడుతున్నావు నువ్వు. అవునయ్యా. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా బిగ్గరగా. ఏంటి మమ్మీ ఎవడీడు? గర్భఫలం లేక బాధపడుతున్నాను. అవునా?
ఏసే ఒక మాట చెప్పమన్నాడు, చక్కని కుమారుడు నీకు పుట్టబోతున్నాడట. అయ్యి బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. ఏం చేస్తావు? ఎక్కడ తీసుకెళ్తావు? ఎప్పుడు? ఎల్లుండి అంటే రేపే. ఎప్పుడు వచ్చావు నువ్వు ఈ అమ్మాయిలోకి? నువ్వు తీసుకెళ్తానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నిన్ను తొక్కి చంపేస్తే ఇక్కడ తీసేరా, తీసేయి. ఇద్దరు తల్లిదండ్రులు ఇప్పుడు మీకు ఫోన్ చేసి వద్దు మనకి ఇవన్నీ బాప్తిజం క్రిస్టియానిటీ ఇవన్నీ వద్దు అనరండి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఒకవేళ నా తల్లిదండ్రులే ఎందుకు వచ్చింది దేవుడిరా, దేవుని వదిలిపెట్టారా అని అంటే నా తల్లిదండ్రులనన్నా వదిలేస్తాను కానీ నా దేవుడిని వదలను. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బతికున్న తల్లిదండ్రులని పక్కన పెట్టి పరలోకంలో దేవుని ప్రయారిటిస్తారు ఏందన్న మీరు? ఎందుకంటే బతుకున్న తల్లిదండ్రులు కొంతకాలం ఉండిన తర్వాత కొంతకాలం వెళ్ళిపోతారండి. దేవుడు అనంతుడండి, నిరంతరం ఉండిపోయే దేవుడు అండి. నువ్వు మనిషి పశువారా? వైట్ హెయిర్ అయిపోయిందండి అంతా. వైట్ హెయిర్ అయిపోయిందా? 60% ఆఫ్ ద హెయిర్ అయిపోయింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. 60% అంటే నీకు విటమిన్స్ వేసుకోవడం వల్ల టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల రియాక్షన్ వచ్చేసి 60% 60% జుట్టు తెల్లగా అయిపోయింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఓకే. అయితే తర్వాత నేను ప్రేయర్ ఆయిల్ తీసుకొని వైట్ హెయిర్ ఉంది కదన్న, ఇది నల్లగా అవుతే చాలా గ్రేట్. అసలు యాక్చువల్గా నాకు తెలిసి టెక్నాలజీ ఏది లేదు. అవునా? అబ్బా. వైట్ హెయిర్ నల్లగా చేయడం ఇది దేవుడికే సాధ్యం అని చెప్పి రోజుకు ఒక చుక్క వేసుకుంటా ఉన్నాను. నా తల్లే. ఒక 3-4 మంత్స్ నుంచి. అప్పుడు అందరూ అడిగేవాళ్ళు ఏంటి నీ జుట్టు అంతా తెల్లగా ఉంది అని. ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ వేసుకున్నాక నల్లగా అయిపోయింది కదా, అందరూ అడుగుతున్నారు. నల్లగా అయిపోయిందా? అయిపోయిందన్న. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. 10 సంవత్సరాల నుంచి మందాలవాటు ఉన్నాడు. మందలవాటు ఉంది. ఓకే. ఎలా మానకాలని ట్రై చేస్తున్నా కూడా కాలే. పెద్ద సమస్య వచ్చి పడిందే. డబ్బులు లేకపోయినా కూడా ఎవరొకరు ఇచ్చేవాళ్ళు ఉన్నారు తాగడానికి. ఇప్పుడు ఎట్లా పిలుస్తాడు బా, నేను మళ్ళా తాగడానికి అలవాటు పడతానేమో, ఇప్పుడు ఇక్కడ రాలేదేమో అనుకుంటాను. ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా. ఇప్పుడు మీరు వాటర్ ఎత్తగానే అని చెప్పి ప్రార్థన చేసుకోండి. తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడుగులు వచ్చినట్టు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. తెల్లటి వెళ్తురు ఇందులోకి నీటి బుడుగులు వచ్చినట్టు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? మందు మీద నుంచి మనసు పోయిందా? అది తాగాలనిపించట్లేదు. అవునా? నిజమా? ఆయనకు దైవ శక్తి వాటర్ లోకి వచ్చింది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. తాకింది, ఇప్పుడు మందు తాగాలనిపించట్లేదు. అయ్యి బాబోయ్ నిజమే నమ్మ బుద్ధి కావట్లేదురా. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.